హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పులిగొండకు పుత్తూరు నుంచి స్టార్ట్ అయినాం కదా. ఈ లాగ్లో కంటిన్యూగా చూడండి, వీడియోస్ అన్నీ వస్తుంటాయి తప్పకుండా. ఇదేనండి పులిగొండ. ఆ కొండ 1000 ఫీట్ ఉందన్నమాట. అది మనం ఎక్కుదాము. సో మనం అయితే ఇప్పుడు పుత్తూరులో నుంచి మనం కార్వేట్ నగర్ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. సో మనం కార్వేట్ నగర్ శ్రీ వేదనారాయణ స్వామి టెంపుల్ చూసుకొని ఇప్పుడే స్టార్ట్ అయినా అనమాట. అసలు పులిగొండ ఎలా ఉంటుంది, ఏం కథ, అది ఎలా వెళ్ళాలా, ఆ రూట్ ఎలా ఉన్నదో చూపించడం కోసం వీడియో చేస్తున్నా. స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మనం ఏంటంటే పులిగొండ అనేది రీసెంట్లీగా మన టాప్ హీరోయిన్ నివేద థామస్ కూడా ఇచ్చేసింది. చాలా ఎంజాయ్ చేసిందని మనకు వీడియోస్ కూడా చాలా వచ్చినాయండి. సో మనం కూడా ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందంట. చుట్టుపక్కల విలేజ్లెస్ కానీ రూట్స్ కానీ అది ఎలా ఉందో ఏం కదా చూద్దామని మీ వీడియో రికార్డ్ చేస్తున్నాం. తెలియని వాళ్ళకి తెలియజేద్దామని చాలామంది స్టూడెంట్స్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ విత్ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ కుర్రోళ్ళు అంతా బైకులు పర్సనల్ వెహికల్ తీసుకుని మస్తుగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారంట. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మనం తెలుసుకోవడానికి మనం స్టార్ట్ అయినామండి. సో పుత్తూరు నుంచి వయ్యా చిత్తూరు రూట్ అనమాట ఇది. సో మన ఇదే రూట్లో మన చెన్నైకి కూడా బార్డర్ వస్తుంది, పల్లెపట్టు. అదేవిధంగా చిత్తూరు కూడా వేరే దగ్గరగా ఉంటుంది. కొంతమంది తిరుపతి టు చిత్తూరు అదొక రూట్ బైపాస్ ఉందన్నమాట, మొదలపల్లి బైపాస్ అలా అంటారు కదా. ఇక్కడ నుంచి మనం చిత్తూరు కూడా వెళ్ళొచ్చు అనమాట, పుత్తూరు టు చిత్తూరు. అది ఎలా ఉందో ఏం కథ అనేది వీడియోలో చూద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇదేనండి మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయినా. లాస్ట్ 3-4 డేస్ నుంచి వర్షాలు ఫుల్గా పడుతున్నాయి ఎక్కడ చూసినా. సో ఇలా ఇప్పుడు చూస్తే మార్నింగ్ కదా, నైట్ ఎలా చాలా అద్భుతంగా ఉంది. బైక్లో ట్రావెలింగ్ చేస్తుంటే ఆ గాలి, ఆ వాతావరణం వచ్చే ఫీలే వేరే పాస్లో ఉంది. సో మనం అయితే స్టార్ట్ అయ్యాం. చూసారా చెట్లు ఎంత బాగున్నాయి చుట్టుపక్కల. సో నా ముందు అయితే ఆటో అయితే పోతుందన్నమాట, మనం కూడా బయలుదేరదాం. సో చూసారా ఎంత బాగుందో ప్రకృతి, ఎలా చూసినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. సో మనం ఏంటంటే పులిగొండ అనేది చాలా 100 ఫీట్ హైటు. సో లోపల నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట, పైన గుడి కూడా ఉంటుందంట. శివరాత్రి టైంలో అయితే ఫుల్గా రష్ ఉంటుంది, ఇప్పుడైతే తక్కువగా ఉంటున్నారు అనమాట. బయట నుంచి టూరిస్టులు కానీ కొంతమంది సాటర్డే వీకెండ్ డేస్లో చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి లేదా తిరుపతి నుంచి చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఆ కొండ ఎక్కుతారనమాట. 1000 ఫీట్ హైట్ ఉంటుంది అనమాట. 2 కొండలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉందని చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారండి. మనం అయితే మిట్టమీదపల్లి నుంచి అక్కడి నుంచి వెళ్ళాలా. మనకైతే బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట అవైలబిలిటీలో. సో బస్సు ఏంటంటే మనం పుత్తూరు టు చిత్తూరుకి వెళ్ళే బస్సుల నుంచి మనం ఎక్కొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి మిట్టమీదపల్లి అనే ఉంటుందన్నమాట, అక్కడ ఆగాలి. అక్కడి నుంచి మళ్ళీ మనకు 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో నా ప్రిఫర్ ఏంటంటే ఎవరన్నా పర్సనల్ వెహికల్ వేసుకుని తీసుకెళ్తే చాలా బాగా వెళ్ళొచ్చండి. ఎందుకంటే చుట్టుపక్కల విలేజెస్ కూడా చాలా ఉంటాయి, ట్రన్నింగ్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో మీ పర్సనల్ వెహికల్లో వెళ్ళేది బెస్ట్. లేదనుకుంటే మీరు ఏదైనా మనం బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు చిత్తూరు నుంచి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తిరుపతికి వచ్చేవాళ్ళు ఎవరైనా అయితే చిత్తూరుకి వచ్చి చిత్తూరు నుంచి మళ్ళీ మిట్టమీదపల్లికి రావాల్సి. అదేవిధంగా ఈ పక్క పుత్తూరు నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు చెన్నై బార్డర్, ఉన్నగిరి, సత్యవేడు వాళ్ళ సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే పుత్తూరు నుంచి డైరెక్ట్గా ఇట్టు రావచ్చు అన్నమాట. సో మనకు ఎదురుగా చూస్తున్నారు కదా, పల్లివెల్లికి బస్సు అయితే పోతుంది. సో మనం ఆ పల్లివెల్లి జర్నీ అంటే ప్రతి ఒక్క విలేజ్లోనే ప్రతి ఒక్కరు మనం జర్నీ చేస్తుంటాం అనమాట. ఒక ఎమోషన్ అనమాట. కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం విలేజ్ల నుంచి. సో ఇదే పల్లివెల్లి అనమాట. సో చిన్నప్పటి నుంచి స్కూళ్ళు, కాలేజీలు అన్నీ దాంట్లో తిరుగుంటాం అనమాట. సో మనం అయితే క్రాస్ అయినాము. సో చూసారా రోడ్ అయితే ఇలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇది అయితే రష్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా ఉండదు, కొంచెం బాగుంటుంది. సో తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే రూట్ కొంచెం హవే కూడా వేశారు రీసెంట్లీ, చాలా బాగుంటుంది అది కూడా. సో నేను కూడా వెళ్ళి చాలా రోజులైంది, బట్ ఈ రూట్ కూడా కొంచెం కూల్గా ఉందన్నమాట. సో ట్రాఫిక్ అయితే ఏం లేదు. మనం అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినామంట, మార్నింగ్ టైము. చాలా బాగుంది. సో మీకు కూడా ఈ ప్లేస్లో వచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఇలా. సో చూసారా అబ్బాయిలు 2 వెళ్తున్నాడు. వాడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న తోలుతానే ఉన్నాడు అనమాట. సో మనమైతే వాళ్ళని క్రాస్ చేసుకుని ఇప్పుడే బయలుదేరాము. చాలా ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను, ఎంత బాగుందో చూడండి. అసలు పచ్చదనం వర్షాలు పడినాయి కాబట్టి ఎక్కడ పెట్టిన క్లైమేట్, వాతావరణం మధ్యలో బైక్ జర్నీ చేస్తుంటే ఆ వచ్చే ఫీలింగ్ అసలు చెప్పలేనంత డిఫరెంట్గా ఉంది. ఇదేనండి మిట్టమీదపల్లి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకెళ్ళాలి మనం. సో ఈ ఊరు ఇక్కడి దాకా బస్సులు మాత్రం ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి ఆటోలో కానీ వెళ్ళాలన్నమాట. పెనుమూరు విలేజ్ అనమాట, మన గ్రామానికి వెళ్ళాలా. సో ఇక్కడ నుంచి మనకు 10 కిలోమీటర్ 12 కిలోమీటర్ మాత్రమే మనకు పులిగొండ మౌంటైన్ వస్తుంది. 100 ఫీట్ హైట్ ఉంటుంది, 2 కొండలు ఉంటాయి, చాలా పెద్దదలా. సో చాలా డేంజర్ అంట, అది ఎక్కడానికి చాలామంది భయపడుతూ ఉంటారంట.
సో ఏదైనా చిన్న స్కిప్ట్ అయినా ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే మళ్ళీ పొరపాటు ఏదైనా అయిందంటే ఎముకలు కూడా దొరకమంట. సో అందుకని చాలా అడ్వెంచర్స్. అది టాప్ హీరోయిన్ నివేదా థామస్ కూడా రీసెంట్లీ వచ్చిందంట ట్రెక్కింగ్కు. సో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. సో రైట్ సైడ్ వెళ్తే వేరే ఊరు పోతుంది. సో నాకు డౌట్ వచ్చింది, వాళ్ళు అడిగాను. సో ఇల్లే వెళ్ళాలని చెప్పారనమాట. మనతో దగ్గరలో వచ్చినాం, ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం పులికొండకి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది సింగిల్ రూట్ అనమాట. సో వెహికల్స్ కూడా ఆపోజిట్లో వస్తున్నాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి రూటు. సో ఇప్పుడు విలేజ్లకి లోపల ఉన్న వాళ్ళకి బస్సుల ఫెసిలిటీస్ ఉండవు కదా, ఆటోల ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే మీరు పర్సనల్ వెహికల్స్ ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది. చాలామంది వస్తారండి పెద్ద పెద్ద వెహికల్ చూసారు. ఇది చాలా బాగుంది ఈ ప్లేస్, సూపర్గా ఉంది అసలు. అందరూ బైకుల్లో వస్తున్నారు, బైకుల్లో కార్లో వస్తున్నారు ఫ్యామిలీస్తో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తున్నారంటే అంతమంది. అంటే ట్రెక్కింగ్ కానీ సాటర్డే సండే వీకెండ్స్ కదా హాలిడేస్. ఇది బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ట్రెక్కింగ్ వెళ్తారనమాట వీకెండ్స్. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా కాలేజీలు చదివి చుట్టుపక్కల కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ, వాళ్ళ లవర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, విత్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అందుకే నేను కూడా ఎలా ఉందో ఏం కథ చూద్దాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీ రూట్ కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది రూట్ కూడా ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ రూట్ కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. చాలామంది వీడియోని కొంచెం స్కిప్ చేస్తున్నారు అనమాట. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, చుట్టుపక్కల పల్లెలు కానీ ఏదో ఎటా ఉంది రూటు. సో అందువల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో అదేనండి, ఎదురుగా రైట్ సైడ్ 2 కొండలు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. పొడుగ్గా భూమిలో నుంచి చొచ్చుకొచ్చినట్టు నాకు పైకి అసలు ఏముంది. ఓ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏముందో చూడండి, కనిపిస్తుందిగా, అదేనండి కొండ 2 మనం ఎక్కాల్సింది అదే అనమాట. ఆ కొండ పైకి వెళ్ళాలి మనం. కొంతమంది అంటున్నారు కొండ పైకి ఎగితే నీళ్ళు కూడా ఉన్నాయంట. అవి ఏంది అది అసలు 100,000 ఫీట్లు నీళ్ళు ఎలా వస్తాయో అసలు నాకే అర్థం కావడం లేదు. మనం చూడాలి, అందులో చిన్నదే ఉంటుందంట. అంటే దారులు ట్రెక్కింగ్కి స్టెప్స్ ఉంటాయంట, అసలు మొబ్బంట, ఎక్కేదానికి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అడ్వెంచర్స్ అవి ఎందు ఎలా ఉంది ఇంకతో మనం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అది. చూడండి ఈ నుంచే ఎంత పెద్ద హైట్. అందుకే హీరోయిన్ కూడా వచ్చి వెళ్ళింది అనమాట. నేను కూడా షాక్ అయినాను అసలు, ఏందో హీరోయిన్ ఎంత వచ్చినా ఏముంది అనుకున్నాను. ఓకే ఇప్పుడు చూస్తానంటే ఏమో చాలా బాగున్నట్టున్నది. కొంతమంది అంటున్నారు పైన ఇదేనండి ఈ రూట్ ఒకటి వస్తుంది, ఈ రూట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ పోయినామంటే తిరుక్కొని రావాలి. ఆ కొండ పైకి ఆ 2 కొండలే అండి పులిగుండు. సో శివ టెంపుల్ అంట, పైన గుడి కూడా ఉంటుంది, పైన విగ్రహాలు ఉంటాయంటే. ఇదేనండి వచ్చేసాం. ఇది కింద టెంపుల్ ఒకటి ఉంది, మనం పైకి వెళ్ళాలా. వెహికల్స్ కొంత దూరం వెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ఈ కొండ ఎక్కుతాం. నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.